కవితని కౌంటర్ చేయడానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడతలేరు. అంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, ఇదంతా మనదే కదా అన్న ఫీల్లో ఉంటారేమో అర్థం కాదు. లేకపోతే రేపు పొద్దున ఏమైనా కౌంటర్ చేసి మనం ఏమన్నా మళ్ళీ బీసీలకు చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారేమో. నక్కకు తెలియని బొక్కలు ఉంటాయా, పాములు ఎరగని పొక్కలు ఉంటాయా అంటారు. ఈ రాజకీయ నాయకులకు ఎరగని విషయాలు ఉంటాయా? అదే కదా, వాడు వీడైతుండు, వీడు వాడైతుండు, అంతే కదా. ఈ రాష్ట్రంలో కూడా నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కూడా గడిచిన ఈ 70-75 ఏళ్ళల్లా ఎన్నడైనా బీసీ వాడు ముఖ్యమంత్రి అయినాడా? కాలేదు కదా. కాలేదు కదా. మరి బీసీ నాయకులమని చెప్పుకునే ఈ ఏషకాంతాలు ఏం చేస్తున్నాయి అన్నట్టు. మరి ఈ ఏషకాంతాలు గలని ఎస్సీలను చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే మా భుజాల మీద, మీ ఇంటర్వ్యూలో చూస్తున్నాను అనుకుంటా, మా భుజాల మీద ఎక్కించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మాతో కలిసి పని చేయమని అడుగుతుండ్రు. ఏమైంది కలిసి పని చేయడానికి? ఇలా బీసీల ప్రతినిధులమని అప్రకటిత, అంటే వాళ్ళకు వాళ్ళు ప్రకటించిన బీసీ లీడర్లు ఏషకాంతాలు ఇవాళ అధికారం కోసం ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. ఏడు అధికారం వస్తే ఆడ ప్రణాళికబద్ధంగా ఏమైనా పనిచేస్తున్నావా? నువ్వు మందకృష్ణ మాది అని చూసి నేర్చుకోవాలి. ఆయన కాళ్ళు కడగడానికి కూడా మీరు వానికి రారు. బీసీ నాయకులు అని చెప్పుకునే ఈ పఫుళ్ళు ఆయన కాళ్ళు కడగడానికి వానికి రారు. ఎన్నడూ ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలే. తన అవసరాని కోసం రాజకీయ పార్టీ కండువా వేసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టించు, పార్లమెంట్కి ఫార్వర్డ్ చేయించిండు. పోయిన ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట 4 రోజులలో ఒక మీటింగ్ పెట్టిండు. ఈ దేశ ప్రధానిని తన మీటింగ్కి పిలిపించుకున్నాడు. ఆ దేశ ప్రధానితోటి ఒక కమిటీ వేయించుకున్నాడు. సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇంకేమనాలి, ఇంకో మాట ఉంది కానీ అది చెప్తే బాగుండదు. అది ఇప్పుడు కవిత చేస్తున్న ధర్నా దేనికోసం అని మీరు అనుకుంటున్నారు? అల్టిమేట్గా అంటే ఆమెని ఇప్పుడు పబ్లిక్ మా కోసం కొట్లాడుతుంది మేడం గారు అని, జై కవితక్క అని, మా మేడం అని అనుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పూలే విగ్రహం అని ఒకసారి మహిళా రిజర్వేషన్ అని ఢిల్లీలో, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఆమె ఎవరు నమ్మాలి? నేను అడుగుతున్నా కదా, నువ్వు 10 సంవత్సరాలుగా పెట్టిన బడ్జెట్ ఏంది, ఆ బడ్జెట్లో నువ్వు కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత, దానికి లెక్క చెప్పు. ఒకటి, నువ్వు 10 సంవత్సరాలలో మాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఏంది, ఎంపీ సీట్లు ఏంది, ఎమ్మెల్సీ సీట్లు ఏంది, వాటి లెక్క చెప్పు, మా దగ్గరికి రా. తర్వాత ఈ 10 సంవత్సరాల సకల కుటుంబ సర్వే జరిగింది కదా, ప్రజల సొమ్ముతోటే ఖర్చు పెట్టినావు కదా, చేసినావు కదా, గా రిపోర్ట్ బయట పెట్టు, అప్పుడు రా. తర్వాత 10 సంవత్సరాలల్లో మా బీసీలు మేము కట్టినాం కదా ట్యాక్సులు, మా సొమ్ములు నువ్వు దోచింది ఎంత, దాచింది ఎంత, ఇప్పుడు తీస్తున్నది ఎంత, అవి బయట పెట్టి రా. లేకపోతే ప్రజలు ఎవరు నమ్మేటట్టు లేరు కదా. 35 to 18% తగ్గించింది కూడా వీళ్ళే కదా. అవును, దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. నేను అదే అంటున్నా. బక్కపల్సని బాపు ఉన్నాడు కదా, బక్కపల్సని బాపు దగ్గరకు పోయి చికెన్ ముక్క చీప్ లిక్కర్ తాగి పడుకుంటుడు కదా ఫామ్ హౌస్లో, ఆ బాపు దగ్గర కదా నువ్వు ధర్నా పెట్టాల్సింది. ఇలా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవరిని మోసం చేస్తావు అనుకుంటున్నావు? నీ పక్కకుండి నీ జబ్బలు సరే నువ్వు ఏది చెప్తే అది నీ సంకలు కొట్టేటోళ్ళని, లేకపోతే నీ బూటు తుడిసేటోళ్ళు ఇవాళ మా నాయకులు గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అయితే గీతే ఎందుకు ఇవ్వాలి మరి? 10 సంవత్సరాలల్లో మెడకోసుకుంటా అన్నావు కదా దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే. సరే దళితుడు విడిచిపెట్టు, కానీ బీసీలో ఒక్కడు దొరకలే, నీకు ఒక్కడు దొరకలే. ఉద్యమాలకు వనకొచ్చినాం, నీకు ఊడిగం చేయడానికి వనకొచ్చినాం, నీ 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 ఇల్లు ఊడడానికి వనికి వచ్చినాం. ఎందుకు మరి రాజకీయం చేయడానికి వనికి రాలే? ఇలా నేను అదే అంటున్నా. ఇలా మా జీవితాలను ఆమె తీసుకున్న ఎమ్మెల్సీ పదవి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఇయ్యది. ఇప్పుడు ఎంపీ ఓడిపోగానే అట్లీస్ట్ 16 months 10 months ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. మరి అప్పుడు ఆనాడు ఈమె కూడా అనుంటే అయిపోయేదిగా, నాకు ఎందుకు ఇస్తున్నావు బీసీకి ఇవ్వని అనొచ్చు. ఇప్పుడు కూడా రిజైన్ చేసి ఆయనకి ఇప్పియచ్చు. అట్లెందుకంటది అన్నది కదా. అట్లంటే తన ఉనికి పోతుంది కదా. ఇవాళ నువ్వే ఎందుకు నిఖర్స్ అయినోడు లేడా బీసీలలో? మీ పార్టీలో నిఖర్స్ అయినోడు లేడా? ఇలా నీ మీటింగ్కి నేను అడుగుతున్నా, నీ మీటింగ్కి మీ పార్టీలోనూ బీసీలు ఎందుకు రాలేదు? అది లెక్క అది చెప్పు. 32 మంది తమిళనాడు పోయి అధ్యయనం చేశారు. అవును, ఎవరెవరు? మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ అండ్ పద్మారావు గౌడ్, వీళ్ళంతా ఉన్నారు కదా బీసీలు. దాదాపు 32 మంది లీడర్స్ తమిళనాడు పోయారు. ఇప్పుడు ఆ లీడర్లు ఏడున్నారో క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఈ మీటింగ్ కూడా రాలే.
ఇక అదే అంటారు కదా, సంతానం కోసం అట సప్త సముద్రాలు దాటి వెళ్తే ఉప్పు నీళ్లు తాగి ఉన్నది ఊడిపోయిందట అన్నట్టు. అందుకే రాలేదేమో అట్లుంటుంది వీళ్ళ కథ. వాళ్ళు దొరలు ఇవాళ రేపు చూడు కాంగ్రెస్ చేసే వైఫల్యాలని వాళ్ళు ఒడిసి పట్టుకుంటారు. ఇవాళ అదే సవాలు విసురుతుండ్రు కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రజల మీద ప్రేమే ఉంటే కాగితాల మీద అయిపోయే పనులే కదా నీ మేనిఫెస్టోలో ఉన్నాయి. అవును, ఈ దరిద్రమైన ఉచిత పథకాలు మీ ఎవరు ప్రజలు అడగలే వీళ్ళని పెట్టమని. ఉచిత పథకాలు పెట్టి ఉన్నది కూడా కొట్టుకుంటారు తప్ప ఇంకొకటి ఏం లేదు. వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, ఎట్లా సంక్షేమాన్ని చేయాలి, ఏ ఉచితాలు ఏవి అనుచితాలు అనేది కులమానం లేకుండా అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ బాబు కూడా అట్లనే ఇచ్చిండు. ఎవడన్నా అడిగేదా నేను ఇచ్చేదా సచ్చేదా అనుకున్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి 400 చిల్లర పథకాలు దేశంలో ఎవ్వరు పెట్టలే. 400 చిల్లర పథకాలను అమలు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు 6 పథకాలు ఎత్తుకున్నారు. ఈ 6 పథకాలకే అష్టదరిద్రం పోతుంది. ఇప్పుడు 1,30,000 కోట్లు అప్పులు చేసారు. అప్పులు చేసారు. ఏ ప్రాజెక్టు లేదు, మన్ను లేదు, మసాడలు లేదు, అప్పులు చేశాను. కానీ పాత ప్రభుత్వం చేసిన వీళ్ళు అంటారు కదా, ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఏం క్లారిటీ ఇవ్వాలంటే, ప్రభుత్వం అప్పుడు 60,000 కోట్ల అప్పులలో ఉండే, 16,000 కోట్ల మిగులు 16,000 కోట్ల మిగులు ఉండే. ఈయన వచ్చిన తర్వాత 9 లక్షల కోట్ల అప్పు అయింది. 9 లక్షల కోట్ల అంటారు కదా, 9 లక్షలు మొత్తం 9 లక్షలు. కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకోవద్దా? ఇవన్నీ కలుపుకుంటే 9 లక్షల కోట్లు, వీళ్ళు అన్ని కలుపుకొని 9 లక్షల కోట్లు అప్పయింది. ఇవి ఎవరి నెత్తి మీద ఉన్నాయి? ప్రజల నెత్తి మీద ఉన్నాయి. మనిషి తలకొకటి 2 లక్షల అప్పు ఉంది తల ఒక్కటికి, పుట్టిన ప్రతి బిడ్డ మీద. ఇలా వాళ్ళు ఎలా టన్న రైతు బంధు పడాలి. ఎక్కడికి వెళ్ళి పడ్డాయి రాయ్యా? మీ ఇంట్లో చెట్టు కాసినాయా పైసలు ఏమన్నా? లేకపోతే ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా కన్నం కొట్టినవా? లేదు కదా. మన ఆస్తులని తనఖా పెట్టి, మన ఆస్తులని అమ్మి, మన ఆస్తులని చూపించి అప్పులు తెచ్చుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిండు. నీకు ఎక్కడ ఏర్పడలే, నీ అప్పుల మీద పడ్డనాడు ఏర్పడుతుంది నీకు. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఉన్న పాలక ప్రభుత్వం కానీ ఎవ్వడు తన ఇంట్లోకి వెళ్ళి రూపాయి తీసుకురాడు. నీ దొయ్యకపోతే ఆడికే గొప్ప. సగం దీని కూలి కొట్లాడేటోళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులు అంటే. మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములు అమ్మిండు, జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉన్న భూములు అమ్మిండు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్న భూములు అమ్మిండు, అప్పులు కార్పొరేషన్లకు అప్పులు తీసుకొచ్చిండు, రిజర్వ్ బ్యాంకులో అప్పులు పెట్టిండు, మన ఎఫ్ఆర్బిఎం పరిధి దాటించుకోవడం అప్పులు తెచ్చిండు. ఇప్పుడు ఆ కిస్తీలు కట్టడానికే పోతున్నాయి కదా పైసలు. ఇది ఆలదని వీళ్ళు ఉచిత పథకాలు, వీళ్ళు 1,00,000 కోట్ల నెత్తి మీద పెట్టుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు 400 ఎకరాలు పెట్టి 10,000 కోట్లు తెచ్చారు, అమ్ముతారు తెలంగాణని. వీళ్ళు నేను అడుగుతున్నా, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే 2 రిఫార్మ్స్ చేయాలి ఇప్పటికి. ఒకటేమో పార్టీ మారిన ఏదైతే వ్యక్తి ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్యే సభ్యత్వము, పార్టీ సభ్యత్వం ఇమ్మీడియట్గా రద్దయిపోవాలి ఒకటి. రెండోది ఏం చేయాలంటే, ఎవడైతే అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెడుతుండు కదా, నేను పొడిచినా, నేను ఇంకేదో గీకినా, ఇంకేమో అంటుండు కదా, సో వాళ్ళు ఏదైతే రాజకీయ పార్టీ అప్పులు తెచ్చి పరిపాలన చేస్తుందో వాళ్ళు అదే టర్ములో కట్టిపోవాలనే ఒక నిబంధన ఇవ్వాలి. తెస్తే ఏమవుతుంది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు, ఉన్న బడ్జెట్లనే అలొకేషన్స్ చేస్తారు.